హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ షేబ. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే రవ్వ లడ్డూలు. ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చాలా సాఫ్ట్‌గా 15 రోజుల పాటు నిల్వ ఉండేలాగనమాట చక్కగా చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా తినేయొచ్చు. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. దానికోసం ముందుగా ఒక గిన్నెతో చూడండి నేను బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా! తీసుకున్నాననమాట ఒక గిన్ని. ఈ గిన్నెతోని తీసుకున్న అదే కొలత పెట్టుకోండి. దాంతో అరకప్పు పాలు. కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ పాలే తీసుకున్నానండి కాయలేదు. ఆ పాలు తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఈ రవ్వంతా కలిసేలాగా కలుపుకుందాం. కప్పు రవ్వకి కప్పు పాలైతే సరిపోవండి. దీనిలో నేను ఇంకోటి యాడ్ చేస్తాను చూడండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత పాల మీద మేగడ ఉంటది కదా! మనం కాచిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టి మేగడ వస్తది కదా! ఆ మేగడని 2 టేబుల్ స్పూన్‌లు ఏస్తున్నాను. ఈ మేగడ వేసి చేయండి చాలా టేస్ట్‌గా ఉంటదనమాట. పచ్చి మేగడ. ఈ మేగడతో గనుక రవ్వ లడ్డూలు చేశారంటే మాత్రం చాలా రుచిగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారనమాట. ఇలాగ సరిపోతాయనమాట పాలు. అరకప్పు పాలు పోసుకొని కొంచెం మేగడేసుకుంటే కలుపుకుంటే సరిపోతది. ఇలా మొత్తం దగ్గర పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పావుగంట ఉంటే గనక బాగా నానిపోయిద్ది కదా రవ్వ. అప్పుడు చాలా బావుంటాయండి చేయడానికి కూడాను. దగ్గరగా అయిపోయింది చూసారా? గట్టిపడిపోయింది. మనం వేసిన పాలు, మేగడంతా కూడా చక్కగా పీల్చేసుకొని రవ్వ గట్టిపడుద్ది. దానిలోకి ఒక స్పూన్ నెయ్యేసుకొని ఇది బాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇంక రవ్వలా ఉండకుండా మొత్తం మెత్త పిండిలాగా అయిపోవాలనమాట. చూడండి ఇలా బాగా కలిపేసుకుంటే మెత్తగా చపాతీ పిండిలాగా ముద్దలాగా తయారయ్యిద్ది. ఇంక రవ్వ అనేది మనకు కనిపించదు. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో? ఇలా కలిపేసుకోవాలి. దీన్ని 2 భాగాలు చేసుకుందామండి. ఒక భాగం తీసుకొని చపాతీ కర్రీకి కొంచెం నెయ్యి రాసుకొని దీన్ని ఒక చపాతీలాగా ఒక పావంగుళం మందంలో ఒత్తుకోవాలి దీన్ని. ఈ రవ్వ లడ్డూలు నిల్వ కూడా ఉంటాయండి. చూడండి ఈ మందం సరిపోద్దనమాట. ఇలా ఒత్తేసుకొని నేను స్టవ్ మీద అట్ట పెనం పెట్టాను. అది కొంచెం వేడైన తర్వాత ఇవి వేసుకొని మంట మీడియంలో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి. మధ్య మధ్యన ఇలా హోల్స్ పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల మొత్తం 2 పక్కల కూడా మొత్తం ఈ చపాతీ అంతా కూడా సమానంగా ఏగుద్దనమాట. పచ్చి అనేది లేకుండా చక్కగా ఏగుద్ది. సరే లేకపోతే కనుక ఫోర్క్ తీసుకొని ఇలాగ మొత్తం చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. పచ్చి వాసన ఏమీ ఉండకూడదు. మొత్తం ఎర్రగా చక్కగా ఏపేసుకోవాలండి దీని 2 పక్కల కూడాను. చూడండి ఒక పక్కన కొంచెం లైట్‌గా అయింది కదా! అది తిప్పిన తర్వాత దాని మీద ఒక స్పూన్ నెయ్యేసుకొని నెయ్యి కూడా చాలా తక్కువే పట్టుద్దండి. ఎక్కువ నెయ్యేం పట్టదు. మొత్తం ఈ చపాతీ అంతా కూడా నెయ్యంతా రాసేసుకున్నాక అటు ఇటు తిప్పుకుంటా అట్ల పెనం కూడా స్టవ్ మీద అటు ఇటు జరుపుకుంటా మొత్తం ఏగాలన్నమాట. అంచులు కూడా ఎక్కడ పచ్చిదనం లేకుండా మొత్తం ఏపేసుకోవాలి. ఈ పక్కన కూడా ఇంకొక స్పూన్ నెయ్యేసుకుందాము. ఆ బెజ్జాలు పెట్టిన దాని నుంచి కూడా నెయ్యి బయటికెళ్ళి చక్కగా మొత్తం ఏగుద్దనమాట చపాతీ అంతా కూడా. అంచులు కూడా పచ్చిదనం ఏమి ఉండకూడదు. మొత్తం ఎర్రగా ఏగిపోవాలి. చూసారా? ఇలాగెంత ఎర్రగా ఏగాలన్నమాట. అలా ఏపేసుకున్నాక తీసేసుకుందాం ప్లేట్‌లోకి. అలాగే ఇంకో చపాతీ కూడా కాల్చేసుకుందాము చూడండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారుతా ఉంటాయి. ఈ లోపు మరి చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేశాను. నెయ్యి కొంచెం వేడైన తర్వాత దానిలో నట్స్ వేస్తానండి. జీడిపప్పు, బాదం, పిస్తా ఇలా ముక్కలు కట్ చేశాను. మీ దగ్గర ఏమి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. ఈ 3 అయితే నేను తీసుకున్నానండి. వీటిని కొంచెం నేతిలో కొంచెం ఎర్రగా ఏపుకుందాం అనమాట. సరిపోయిద్ది. మంట చిన్నగా పెట్టుకొని ఏపుకోండి. ఇలాగా. చూసారా ఇంక ఆపేయొచ్చు. స్టవ్ ఆపేసి దీన్ని కూడా పక్కన పెట్టి చల్లారబెట్టేసుకుందాము. చపాతీలు చల్లారిపోయినాయి. ఇవన్నీ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఎలా తునిగిపోతున్నాయో. బాగా ఏపాం కదా! చక్కగా తునిగిపోతాయి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని వీటిని చక్కగా పొడిగా చేసుకోవాలండి.
కోర్స్‌లా గ్రైండ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఒకసారి తిప్పక్కర్లేదు. ఇలా మళ్ళీ రవ్వలాగానే తయారయ్యిద్దండి. అలా వేసేసుకుందాము. ఇంకో బ్యాచ్ కూడా వేసుకుంటే సరిపోయిద్ది. 2 సార్లు అవుతుంది. చూసారా ఇలాగ పొడి చేసుకోవాలి దీన్ని. దానిలోకి నేను తీపి కోసం ఏ గిన్నెతో రవ్వ తీసుకున్నామో అదే గిన్నెతో 3/4 కప్పు పంచదార తీసానండి. 3/4 కప్పు పంచదారలో 4 యాలకులు కూడా వేసేసి గ్రైండ్ చేసేసాను. మీ దగ్గర విడిగా యాలకుల పొడి ఉంటే వేసుకోండి. మనం వేపుకున్న నట్స్ కూడా వేసేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. మనం చాలా తక్కువ నెయ్యి వేసాము. చపాతీకి 2 స్పూన్లు 2, 4 స్పూన్లు ఫస్ట్ వేసినవి 2 స్పూన్లు మొత్తం 6, 7 స్పూన్లు అవుతుందండి అంతేను. ఒక అరకప్పు కూడా అవ్వదనమాట. చాలా తక్కువ నెయ్యితోని మనం రవ్వ లడ్డూలు చక్కగా చేసుకోవచ్చు. మొత్తం కలిపేసుకున్నాక చూడండి. గట్టిగా ఒత్తేసుకుంటా ఇంక రవ్వ లడ్డూలు చుట్టుకోవాలి. మీకు ఇలా చేసినప్పుడు రవ్వ లడ్డు రావట్లేదనుకోండి ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. ఈజీగా చుట్టేసుకోవచ్చు అనమాట. గట్టిగా ఒత్తేసుకుంటే ఇంక ఇలా రెడీ అయిపోతాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చక్కగా 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. హ్యాపీగా తినేయొచ్చు. చూసారా ఎంత బాగున్నాయో. చక్కగా మీ దగ్గర ఏ నట్స్ ఉంటే అవి వేసుకోండి. చూడడానికి అందంగా ఉంటాయి. తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయి అన్నమాట. ఇవి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.